అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. కేసీఆర్ టైంకి బయటకు వస్తున్నాడు, టైంకి మాట్లాడుతున్నాడు, టైంకి చక్రం తిప్పుతున్నాడు. రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద బాధ, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు. జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు కాంగ్రెస్ ఒరిజినల్ లీడర్లు, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి లీడర్లు, కానీ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో, రేవంత్ రెడ్డి పైన కోపంతో, బాధతో, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి సుమారు 15 మంది లీడర్లు జీవన్ రెడ్డి లెక్కనే కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇదొక అంశం అయితే, మొన్న కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి కాలువలకు నీళ్ళు వస్తలేవు, ఇమీడియట్లీ నీళ్ళు వదలండి అని చెప్పి ఒకే ఒక్క ఫోన్ కాల్ కేసీఆర్ చేసుడుతోటే ఇరిగేషన్ అధికారులు చకచక పనిచేసిరు, కాలువలకు నీళ్ళు వదిలేరు. రైతులు కూడా చాలా హ్యాపీ, ఖుషి అయిపోయారు. రైతులు కేసీఆర్కు ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పారు. అప్పుడు అర్థమైంది రేవంత్ అన్నకు, కేసీఆర్ ఒక్క ఫోన్ చేస్తే పని అవుతుంది. కేసీఆర్ చెప్పినట్టు అధికారులు వింటారు. కేసీఆర్కి ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడేమో, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదేమో అనేటటువంటి సంగతి రేవంత్ అన్నకు అర్థమైపోయింది. అందుకే రేవంత్ అన్న మొన్న ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో ఒక మాట మాట్లాడుతున్నాం. ఏమని? మేము ఆల్రెడీ నష్టపోతున్నాం, మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దు, మాకు డ్యామేజ్ జరుగుతుంది, మేము ఓపిక పడుతున్నాం, మమ్మల్ని రెచ్చగొడితే మేము ఊరుకోం. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, నిన్నో మొన్నో అడ్డంగా నరికేస్తాం అడ్డొస్తే అంటున్నాడు ఒక ఎమ్మెల్యే. అంటే రేవంత్ రెడ్డి అండ చూసుకుని ఆ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకి ఏదో ఇబ్బంది అవుతుంది. ఏమని? కేసీఆర్ రేపో మాపో బయటకు వస్తాడు. ఇప్పుడు 20వ తారీఖు జగిత్యాలో భారీ బహిరంగ సభ ఉందట. ఆ భారీ బహిరంగ సభలో ఖచ్చితంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ఇక కేసీఆర్ బయటికి రాబోతున్నాడు. కేసీఆర్ బయటకు వస్తే మళ్ళీ కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి, కేసీఆర్ టైంకి బయటకు వస్తున్నాడు, పీక్ టైం. ఇప్పుడు హైడ్రా వల్ల మొత్తం ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుర్రు, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తుర్రు. తర్వాత చాలామంది ప్రజలు కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు, మళ్ళీ నువ్వే కావాలి, కేసీఆర్ అన్నా నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఇల్లులని ఊల్చేసిండు, రేవంత్ రెడ్డి మాకొద్దు, ఇలాంటి పరిపాలన మాకొద్దు, మేము ఓట్లేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి మాకు కొంప ముంచిండు అని చెప్పి చాలామంది జనం రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, కేసీఆర్ని పొగుడుతుర్రు. రేవంత్లకు 2-3 బాధలు ఉన్నాయి. ఒకటేమో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను బీఆర్ఎస్లోకి గుంజుకుంటున్నాడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ కరెక్ట్ టైంకి బయటకు వస్తున్నాడు. తర్వాత 3వ బాధ ఏంటంటే, తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి వద్దని చెప్పి కేసీఆర్ని కోరుకుంటున్నారు. మాకు కేసీఆరే కావాలి, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి పెన్షన్ వచ్చేది, టైంకి రైతు బంధు వచ్చేది, టైంకి కళ్యాణ లక్ష్మి వచ్చేది, షాదీ ముబారక్ వచ్చేది, టైంకి కేసీఆర్ పథకాలన్నీ కూడా వచ్చేది, టైంకి రేషన్కి సంబంధించిన బియ్యం వచ్చేది, టైంకి రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ అయినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి అట్లీస్ట్ బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మాకు ఏది చక్కగా కాలేదని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి మాట. కానీ నన్ను అడిగితే మొత్తం దేశంలోనే, మొత్తం మన భారతదేశంలో అతి తక్కువ టైంలో ఒక ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో. ఎంత ఘోరమైన వ్యతిరేకత అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ సిత్తుగా పొల్లు ఓడిపోతుంది. మామూలుగా కాదు, ఘోరంగా ఓడిపోతుంది. నాకు తెలిసి అయితే 20-25 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్కి రాదు ఇప్పుడు ఎన్నికలు వస్తే. అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మళ్ళీ కేసీఆర్ సీఎం, రేవంత్ రెడ్డి అవుట్ అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న తెలంగాణలో. ఏ విధంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు, ఏ విధంగా కేసీఆర్ రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేస్తున్న ఏం కథ, కేసీఆర్ స్ట్రాటజీ ఏంది, కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా కూలిపోయే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, అయితే కేసీఆర్ కేటీఆర్ తోటి పాదయాత్ర చేపిస్తున్నాడు. కేటీఆర్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ ఇప్పుడు భారీ బహిరంగ సభకు బయటకు వస్తాడు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, తెలంగాణ ప్రజలకు ఏం రాలేదు ఏం కథ అని చెప్పి కేసీఆర్ ఖచ్చితంగా గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడతాడు. తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుండే. ఏంది, నియోజకవర్గాలలో తిరగండి, జిల్లాలలో తిరగండి, ఊర్లో తిరగండి, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం కథ అనేది ప్రజలకు చెప్పండి, ప్రజలకు వివరించండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎంత దుబారా ఖర్చు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేడు, పథకాలు ఏందనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయమని కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తే లీడర్లు ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతురు, తిరిగి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తురు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, ఉత్తరే అంత లక్షల కోట్లు అప్పు చేసిండు, మొత్తం ఇల్లులు కట్టించుకుంటున్నారు, వాళ్ళు బంగ్లాలు కట్టించుకుంటూ తప్ప ప్రజలకు ఏం చేస్తలేరు అనేటటువంటి సంగతి ఊర్లో గ్రౌండ్ లెవెల్లో పోయింది. ఇప్పుడు చాలామంది గ్రౌండ్లో ఉన్నటువంటి కథ ఏంటంటే, పొద్దుగాల లేస్తే జనాలు కేసీఆర్ని కలవరిస్తారు, పొద్దుగాల లేస్తే జనాలు కేసీఆర్ని యాద్ చేసుకుంటారు, కేసీఆర్ పేరే వినబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక నెలకు పెన్షన్ గదే కేసీఆర్ ఇచ్చినట్టు 2500 రూపాయల పెన్షన్ అవుతుంది, 2016 రూపాయలు, 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. కేసీఆర్ అప్పట్లో ఎంత అయితే ఇచ్చిండో రేవంత్ రెడ్డి కూడా గంతే ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది, 4000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఆయన పెన్షన్ ఇచ్చింది లేదు, కథ లేదు. సేమ్ కేసీఆర్ ఎట్టయితే 2016 రూపాయల పెన్షన్ రేవంత్ అన్న కూడా గదే పెన్షన్ ఇస్తున్నాడు, దాంట్లో పెద్ద డిఫరెన్షియేషన్ లేదు. రేవంత్ రెడ్డి పెన్షన్ ఇచ్చినా కూడా ఊళ్ళో ముసలోళ్ళు వృద్ధులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా, లడ్డు కేసీఆర్ పైసలు పడ్డాయా, సుధీర్ కేసీఆర్ పైసలు పడ్డాయా అని మాట్లాడుకుంటారు తప్ప పెన్షన్ పైసలు వచ్చినాయా అని మాట్లాడుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చినా కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ వచ్చినా కూడా కేసీఆర్ పైసలని అంటున్నారు. అదే రేవంత్ రెడ్డి 4000 రూపాయల పెన్షన్ ఇస్తే చాలా మంది ఏమన్నది, రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయా, రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయని అనేది. కానీ అట్లా అంటలేరు, ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తుంది కాబట్టి ఇంకా కేసీఆర్ పేరే మారుమవుతుంది. ఆఖరికి రైతు బంధు వచ్చిందనుకో, రైతులు కూడా కేసీఆర్ పైసలు పడ్డాయా, రైతు బంధు కేసీఆర్ పైసలు పడ్డాయా అని అంటారు తప్ప కాంగ్రెస్ పైసలు వచ్చినాయా, రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయా అని చెప్పే పరిస్థితి లేదు. ఆఖరికి బతుకమ్మ చీరలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ చీరలు వచ్చినాయా, కేసీఆర్ చీరలు వచ్చినాయని అంటారు. అప్పట్లో గొర్రెలు ఇస్తే వాస్తవానికి గొర్రెలు నార్మల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందని అనాలి కదా, అట్లా అనకపోతుండే. కేసీఆర్ గొర్రెలు అవి, కేసీఆర్ గొర్రెలు అంటుండే. అంటే నిజంగా చెప్పాలి, కేసీఆర్ కిట్టా, ఒకవేళ గవర్నమెంట్ దావుకున్న కేసీఆర్ కిట్టా, కేసీఆర్ అంబులెన్సా, కేసీఆర్ పైసలా? ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు పైసలు ఇస్తారు కదా, అవి మోదీ పైసలా అని అనేది, మోదీ పైసలా, మోదీ సార్ పైసలా, కేసీఆర్ సార్ పైసలా, గిట్లా. అదే రేవంత్కి ఇప్పుడు పెద్ద డ్యామేజ్. రేవంత్ రెడ్డి అనుకుంటున్నట మనం రైతు బంధు ఇచ్చినా, పంట బోనస్ ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా, చీరలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటారు, కేసీఆర్నే గలవలిస్తున్నారు. ఇది రేవంత్కి అర్థమైపోయింది కథ అంతా. ఇప్పుడు ఓవరాల్గా జనాల ఒపీనియన్ ఏంటంటే, మంచో చెడో కేసీఆరే ఉండాలి, రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది చక్కగా కాలే, ఏది చక్కగా గీయలే రేవంత్ రెడ్డిని అనవసరంగా గెలిపించడం అనేటటువంటి ఒక ఒపీనియన్లోకి జనాలు వచ్చారు. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఘోరమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో చాలామంది జనాలు, హైదరాబాదితులు, వాళ్ళు చెప్తున్నారు, కేసీఆర్ సార్ నువ్వు ఏడున్నావు, నువ్వే కావాలి సార్, నువ్వే ముఖ్యమంత్రి ఉండాలి, ఈ రేవంత్ రెడ్డి మాకు వద్దు, రేవంత్ రెడ్డి వచ్చినాక FTL బఫర్ జోన్ అని మా ఇల్లు కూలగొట్టింది సార్, మాకు తెలియకుండా, మాకు చెప్పకుండానే, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ లేకుండా రేవంత్ రెడ్డి మొత్తం కథం చేసేసింది సార్ అని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటే, కన్నీళ్ళు పడతా ఉంటే నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. కాబట్టి మొత్తానికైతే ఇప్పుడు చూస్తే, ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ ప్రకారం, రియాలిటీ ప్రకారం మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి సీఎం సీటు కథం. మళ్ళా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవకాశం లేదు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం అసలే లేదు. మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 72 నుండి 74 సీట్లు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక 20 నుండి 25 సీట్లు, మ్యాక్సిమం 20-22 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే. ఎందుకంటే జనాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు కాంగ్రెస్ పైన. అది కూడా కేసీఆర్ మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాడు. కేసీఆర్ ఎందుకు ఓపిక పడుతుంది తెలుసా? కేసీఆర్ ఓపికకు రీజన్ ఉంది. గతంలో కేసీఆర్ ఒక మాట చెప్పిండు, దున్నపోతూ గడ్డేసి ఆవు పాల్పిండి ఎడికెళ్ళి వస్తుంది, అట్లా రాదు కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుకునేది. కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభలలో గివే డైలాగులు వచ్చేది. కేసీఆర్ ఏమన్నాడు, కత్తి రేవంత్ రెడ్డి చేతులు పెట్టి యుద్ధం చేయమంటే నేను ఎట్లా చేస్తా, ఆ కత్తి ఏదో నా చేతులు ఇస్తే నేను యుద్ధం చేస్తా కదా అని కేసీఆర్ చెప్పిండు. కానీ ఈరోజు అదే జరుగుతుంది. కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి జనాలే కేసీఆర్ని పిలిచేటటువంటి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కూడా అదే కోరుకున్నాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను యాద్ చేసుకుంటారు, నన్ను కలవరిస్తారు, మా కేసీఆర్ సార్ని మేము అనవసరంగా ఓడగొట్టాం కదా మీరు బాధపడతారు, ఆ బాధపడే రోజు వస్తా చూడండి అని కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ చెప్పినట్టు ఇప్పుడు ఆ బాధపడే రోజులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత
దాదాపు సంవత్సరంలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి పాజిటివ్ వస్తున్నటువంటి పరిస్థితి, అది బీఆర్ఎస్ కి పాజిటివ్ వస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అలాగే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా బీఆర్ఎస్ కు పాజిటివ్ అవుతుంది, కేసీఆర్ పాజిటివ్ అవుతుంది. మంచో చెడ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని వస్తుండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగమాగం పరిస్థితి, ఏది చక్కగా చేస్తలేడు, ఏది చక్కగా ఇస్తలేడు. ఆఖరికి మా ఇల్లులు కూల్చేస్తుండు, FTL బఫర్ జోన్ అని చెప్పి మా బతుకులన్నీ రోడ్డు మీద వేసిండు, మా జీవితాలన్నీ ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చీకటి కోణం అయిపోయింది మా జీవితం అంతా అని చెప్పి చాలా మంది జనాలు సఫర్ అవుతారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ సీఎం, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు ఒక్కటి రెండు కాదు, మస్తు పనులు చేసిండు. ఆ వీడియో కూడా నేను చేసిన, చాలాసార్లు చేసిన. కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పనులు నేను చెప్పిన. 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కేసీఆర్ 100,000 పనులు చేసిండు. రేవంత్ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2-3 పనులు చేసి మొత్తం అప్పుల పాలు చేసిండు తెలంగాణ అంతా. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఏది ఏమైనా జనాలే ఇప్పుడు కేసీఆర్ని కావాలంటున్నారు, జనాలే కేసీఆర్ని పిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్కి పాజిటివ్ అయింది, కేసీఆర్ పాజిటివ్ అయింది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్, కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని చెప్పి మొత్తం పబ్లిక్ అంతా ఇప్పుడు కేసీఆర్ని యాడ్ చేసుకుంటారు. కేసీఆర్ని మళ్ళీ వెనక్కి పిలిచేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. రేపో మాపో కేసీఆర్ వస్తాడు. 20వ తారీఖు భారీ బహిరంగ సభ ఉన్నది. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతున్నాడు కేసీఆర్. ఆ సభలో కేసీఆర్ పొట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టి చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు. చూడాలి ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అంతా షేర్ చేయండి. మళ్ళీ కేసీఆర్ సీఎం, రేవంత్ రెడ్డి అవుట్. రాబోతున్న 2028 ఎన్నికలలో పక్కా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతుండు. మాక్సిమం కేసీఆర్ 1 ఇయర్ సీఎం ఉంటాడు. తర్వాత కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి అప్పయ్యేటటువంటి కార్యక్రమం చేయబోతుండట. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.